రైతు సోదరులకు స్వాగతం. కృష్ణా నది పరవలు తొక్కుతా ఉంది. తుంగభద్ర పొంగి ప్రవహిస్తూ ఉంది. ఒకవైపు ఆల్మట్టి డ్యాం నుంచి పెద్ద ఎత్తున వరద శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. మరొక వైపు తుంగభద్రలో ఎన్నడూ లేని విధంగా వరదలు సుంకేసుల మీదుగా శ్రీశైలం చేరుతా ఉంది. దీంతో శ్రీశైలం నాగార్జున సాగర్ గేట్లన్నీ లిఫ్ట్ అయిపోయినాయి. ఎగువ ప్రాంతం నుంచి ఎంత వరద చేరుతా ఉంది. ఇక నాగార్జున సాగర్ కూడా నిండిపోయింది కాబట్టి పులిచింతల ప్రాజెక్టు ఈ రోజే నిండిపోయే అవకాశం ఉంది. ఏ ప్రాజెక్ట్ నుంచి ఏ ప్రాజెక్టుకి ఎంత వరద వస్తూ ఉంది అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో పశ్చిమ కనుమల్లో విపరీతమైన వర్షాలు నమోదు కావడంతో ఆల్మట్టి డ్యాంకి 1,67,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. ఆల్మట్టి డ్యాం ఇప్పటికే ఎప్పుడో నిండిపోయింది కాబట్టి వచ్చిన వరద మొత్తాన్ని నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. నారాయణపూర్కి 1,70,000 క్యూసెక్కుల వరద చేరుతా ఉంది. నారాయణపూర్లో కూడా నిల్వ చేయడానికి అక్కడ ఖాళీ లేదు కాబట్టి ఆ మొత్తం జూరాల ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. జూరాల ప్రాజెక్టుకి ఎగువ ప్రాంతాల నుంచి 1,75,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. జూరాల కెపాసిటీ 13 టీఎంసీలు, ఇప్పటికే 11 టీఎంసీలు ఉంది. వచ్చిన వరద మొత్తాన్ని శ్రీశైలంకి రిలీజ్ చేయడం తప్ప చేయగలిగింది ఏం లేదు. జూరాల్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 30,000 క్యూసెక్కులు, 15 గేట్లు ఎత్తివేయడం ద్వారా 1,50,000 క్యూసెక్కులు, మొత్తం మీద 1,80,000 క్యూసెక్కుల వరదని శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. మరొక వైపు తుంగభద్ర నదికి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. తుంగభద్ర ఎగువ ప్రాంతాల్లో తుంగభద్ర ఉపనదులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. దాంతో 1,00,000 క్యూసెక్కుల వరద తుంగభద్ర నదికి వచ్చి చేరుతా ఉంది ప్రాజెక్టుకి. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 1,00,000 క్యూసెక్కులు సుంకేసులకు రిలీజ్ చేశారు. తుంగభద్ర ప్రాజెక్టు 105 టీఎంసీల కెపాసిటీ ఉన్న 80 టీఎంసీలకి పరిమితం చేయాలని ఇంజనీర్లు డిసైడ్ చేశారు కాబట్టి 77 టీఎంసీలు ప్రస్తుతం ఉంది. వచ్చిన వరద మొత్తాన్ని సుంకేసుల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకి ప్రస్తుతం 2,80,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం నిండిపోయింది. 885 అడుగుల కెపాసిటీకి 883 అడుగుల వరద చేరింది. 215.8 టీఎంసీల కెపాసిటీకి 207 అడుగుల వరద ఆల్రెడీ శ్రీశైలం ప్రాజెక్టుకి చేరుకుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో కూడా వచ్చిన వరద మొత్తాన్ని ఎంతైతే ఇన్ఫ్లోస్ ఉన్నాయో అంత అవుట్ఫ్లోస్ నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఆ కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 68,000 క్యూసెక్కులు, 8 గేట్లు ఎత్తివేయడం ద్వారా 2,00,000 క్యూసెక్కులు, మొత్తం మీద 2,68,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోతిరెడ్డిపాడుకు ఒక 20,000, హంద్రీనీవాకు ఒక 2,350 క్యూసెక్కులు, కలవకుర్తికి ఒక 1,650 క్యూసెక్కులు, ఈ విధంగా బ్యాక్ వైపు కూడా ఒక 24,000 క్యూసెక్కుల దాకా అవుట్ఫ్లోస్ ఉన్నాయి. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండు కుండలా మారింది. జలాశయం మొత్తం నిండిపోయింది. జస్ట్ కొంచెం ఆ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం కొంచెం కుషన్ ఏర్పాటు చేసుకుంటారు. సహజంగా ఒక 7-8 టీఎంసీల గ్యాప్ ఉంటుంది. ఇక నాగార్జున సాగర్లో 590 అడుగుల దాకా నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఇంకా అత్యవసర పరిస్థితుల్లో ఇంకో 2-3 అడుగులు కూడా ఎడ్జ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం నాగార్జున సాగర్లో 585 అడుగుల వరద చేరింది. 312 టీఎంసీల కెపాసిటీకి గాను 305 టీఎంసీల వరద చేరింది. వచ్చిన వరద ఎగువ ప్రాంతాల నుంచి ఎంత అయితే ఇన్ఫ్లోస్ ఉన్నాయో అంత వరదని 26 గేట్లు మొత్తం గేట్లన్నీ ఎత్తేసి పులిచింతల ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. ముందుగా తెలంగాణ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 గేట్లు ఎత్తారు. ఆ తర్వాత గంటకి గేట్లు పెంచుకుంటూ మొత్తం 26 గేట్లు రాత్రి లిఫ్ట్ చేశారు. దాంతో పెద్ద ఎత్తున వరద పులిచింతల ప్రాజెక్టుకి చేరుతా ఉంది. అంటే పులిచింతల ప్రాజెక్టు మనం గతంలో చెప్పుకున్నట్టు 2 రోజులు పడుతుంది నిండడానికి అనుకున్నాం. కానీ 24 అవర్స్లోనే పులిచింతల ప్రాజెక్టు గేట్లు కూడా లిఫ్ట్ చేయబోతా ఉన్నారు. 45 టీఎంసీల కెపాసిటీకి గాను ఇప్పటికే 29 టీఎంసీలు పులిచింతల్లో చేరాయి. ఇక పులిచింతల ప్రాజెక్టులో కూడా వచ్చిన వరద మొత్తాన్ని ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదలడం తప్ప చేయగలిగింది ఏం లేదు. ఇక నాగార్జున సాగర్ కాలువలో కూడా నీటి విడుదలను పెంచారు. లెఫ్ట్ కెనాల్కి 7,500 క్యూసెక్కులు, మాధవరెడ్డి లిఫ్ట్కి 1,350 క్యూసెక్కులు, కుడికాలకు 6,500 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. ఇక ప్రకాశం బ్యారేజీకి ఈరోజు సాయంత్రానికి పెద్ద ఎత్తున వరద చేరే అవకాశం ఉంది. 3 జిల్లాల కలెక్టర్లు కూడా
ప్రజలను అప్రమత్తం చేశారు. నదీ పరివాహక ప్రాంతంలో కానీ నదిలో కానీ నీరు తక్కువగా ఉంది. అయితే ప్రస్తుతానికి నదిలో అటు ఇటు దాటే ప్రయత్నాలు చేయవద్దు. ఎగువ ప్రాంతాల నుంచి ఒకేసారి 3 లక్షల క్యూసెక్ల వరద వస్తూ ఉంది. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఇప్పటికే ఎత్తి ఒక 18,000 క్యూసెక్లు సముద్రంలోకి వదులుతూ ఉన్నారు. ఈ రోజు పులిచింతల ప్రాజెక్టు గేట్లు కూడా లిఫ్ట్ చేస్తే ప్రకాశం బ్యారేజీకి 2 లక్షల క్యూసెక్లు వరద చేరే అవకాశం ఉంది. కాబట్టి ఆ వరద మొత్తాన్ని సముద్రంలోకి వదలడం తప్ప ఇక్కడ నీటిని నిల్వ చేసే సదుపాయం లేదు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండండి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర నుంచి ఈ కృష్ణానది బంగాళాఖాతంలో కలిసే అంశాల దిగి వరకు అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేశారు. పులిచింతల ప్రాజెక్టు గేట్లు లిఫ్ట్ చేసిన తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.